ఆయనకి. అసలు ఎంత గొప్పవాడో ఆలోచించండి. అందుకే అమూల్యమైనటువంటి రక్తం అంట. అంటే రక్తంలో కూడా ఏమి లేదు, ఏ దోషము లేదు. రక్తంలో కూడా ఏమి లేదు, ఏ దోషము లేనటువంటి ఆయన అమూల్యమైనటువంటి రక్తము, నిర్దోషమైనటువంటి రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము. అసలు కళంకమే లేదు. కళంకం ఏదన్నా ఉంది అంటే ఇదిగో మనలో ఉంది. కళంకం ఏదన్నా ఉంది అంటే మనలో ఉంది. ఈ కళంకం ఉన్నటువంటి నన్ను, మిమ్మల్ని కడగడానికి ఏ కళంకము లేనటువంటి ఆయన శిలువ మీద ఏమయ్యాడు? మరణించాడు. అంటే మనం ఎవరికి రుణపడ్డాము అంటే, ఒకటి దేవునికి రుణపడ్డాం. రెండవది రెండవది క్రీస్తుకు రుణపడ్డాం. ఆయన పంపించాడు మన గురించి రుణపడ్డాం. ఈయన వచ్చాడు, బలయ్యాడు కాబట్టి ఈయనకి కూడా మనం రుణపడ్డాం. మరి ఎలా తీర్చుకోగలం ఈ రుణం? ఏవండీ మన పాపాలను అసలు ఎవరు కడగగలరు అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే కీర్తన గ్రంథం 49వ కీర్తన 7వ వచనాన్ని చూడగలిగితే, కీర్తన గ్రంథం 49వ కీర్తన 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అంటే నేను మీ పాపాలని కడగలేను. నేను క్షమాపణ కోరగలనేమో కానీ, మీ పాపాలను నేను కడగగలనా? కడగలనండి. లేదు. నా రక్తం సరిపోతదా? సరిపోదు. ఎవడును ఏ సహోదరుణ్ణి కూడా ఏం చేయలేడు? విమోచించలేడు. అంటే రక్షించలేడు. ఎవ్వరు ఎవ్వరిని రక్షించలేరు. మరి ఎవరన్నా రక్షించేటటువంటి నాథుడున్నాడు అంటే ఆయన ఎవరు? యేసునాథుడు తప్ప ఇంకెవరు లేరు. మనల్ని కాపాడే రక్షకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన ఇదిగో యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు లేరు. అందుకే ఎవడును ఎవడిని విమోచించలేడు. ఏ సహోదరుని కూడా కాపాడలేడు. మరి కాపాడే శక్తి ఎవరికి ఉంది అంటే, ఏ తప్పు చేయని వాడికి, ఏ కళంకము లేని వాడికి, ఏ దోషాలు లేని వాడికి, నోటి మాట ద్వారా కూడా ఏ తప్పు చేయలేనటువంటి వాడికే ఉంది. ఆయన ఒకే ఒక్కడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఎవరు లేరు. ఎప్పటికీ ఎవరు రారు. అంత గొప్పవాడాయన. ఏవండీ ఆయనకి మనం రుణపడ్డాం. కానీ ఆ రుణాన్ని తీర్చుకోకుండా మనం ప్రతిసారి దేని గురించి ఆలోచిస్తామంటే, ఇదిగో ఈ పొట్ట గురించి ఆలోచిస్తామంట. దేని గురించి ఆలోచిస్తాం? అంతే కదండీ. మనం ఎంత కష్టపడి దేని కొరకు? దాని కొరకే. కానీ అది నాశనం అయిపోతదంట, తినేది నాశనం అయిపోద్దంట. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక అనుకుంటా 6:19లో పౌలు గారు మాట్లాడతారు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో భోజనము 6వ అధ్యాయం 13వ వచనం. భోజన పదార్థములు కడుపుకి కడుపు భోజన పదార్థం అంతే. ఈ భోజన పదార్థాలు కడుపుకి, కడుపు భోజన పదార్థాలకి అంతే. దానివల్ల ఉపయోగం ఏంటి? రెండూ నాశనం అయిపోతుందంట. చదవండి అన్నమాట. అదియు దేవుడు దానిని వాటిని రెండిటిని నాశనం చేస్తాడు. చివరికి మిగిలేది ఏంటయ్యా అంటే నీ పాపము, నీ పుణ్యము అంతే. కాబట్టి దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, దేహానికి జారత్వం అంటించుకోకుండా కాపాడుకోండి అన్నాడు. కానీ మనం దీని గురించి ఆలోచిస్తూ, దేని గురించి ఆలోచించాలో దాన్ని ఏం చేసాం? వదిలేసామండి. దేని గురించి ఆలోచించాలో దాన్ని వదిలేసాం. దేని గురించి ఆలోచించకూడదో దాన్ని ఎక్కువ ఆలోచిస్తాం చూడండి. దాన్ని ఏం చేస్తాం? ఎక్కువ మన ఆలోచన అంతా ఏముంటది? ఇదే ఉంటది. ఏమంటే తిండి గురించి, అప్పుల గురించి, అనారోగ్య పరిస్థితుల గురించి, పక్కింటోడి గురించి, ఎదురింటోడి గురించి మన ఆలోచన అంతా ఏముంటది? అదే. అసలు దేవునికి రుణపడ్డామంట. రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? నా జీవితంలో నేను తీర్చుకోగలనా లేదా? నా ఆయుష్ ఎంత? నా శక్తి ఎంత? నా బలం ఎంత? నేను తీర్చుకోవడానికి నేను ఏ ప్రయత్నం చేయాలి? ఒక కూడిక పెట్టాలా? ప్రార్థన పెట్టాలా? సువార్తకు ఖర్చు పెట్టాలా? కొంతమందికి వాక్యం చెప్పాలా? ఒక పాట పాడాలా? దేవుని స్తుతించాలా? నేను ఏం చేసి ఆయన రుణాన్ని తీర్చుకోగలను? అనే ఆలోచన లేకుండా ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏదో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అన్న పేరుకి క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. ఏమండి మనం ఎవరెవరికి రుణపడ్డామంట? దేవునికి. ఇంకా ఏమండి దేవుడు మన రుణాలన్నీ తీర్చేశాడు కదా! అంటే మనం రుణపడ్డామంటే మనం చేసిన పాపాలన్నీ కూడా కడిగేశాడు కదా! పొద్దున కూడా మాట్లాడుకున్నాం క్షమాపణ గురించి. ఉదాహరణకి ఒక సందర్భాన్ని చూద్దాం. ఉదయం నేను చెప్పలేదు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. పరలోక రాజ్యము తన దాసుని యొద్ద
లెక్క చూచుకొనజు ఇంకా పైనుంచి చూద్దామండి. పేతురు గారొచ్చి అడుగుతారు 21. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతనికి నేనెన్ని సార్లు క్షమించాలని అడిగాడు. రుణం అంటే తప్పు. ఏవండీ? నేను నా సహోదరుడు నా ఎడల తప్పు చేశాడు. నేను ఎన్ని సార్లు క్షమించాలి? ఒకసారి సరిపోద్దా అన్నాడు. 2 సార్లు సరిపోద్దా అన్నాడు. ఇంకా 7 మారులు మట్టుకే కాదు, 77 మారులు మట్టుకు. అంటే ఇక ఒక మాటలో చెప్పాలంటే జీవితకాలం అంతా అన్నట్టు చెప్పాడు. అయ్యా నాకు అర్థం కాలేదు అన్నాడు పేతురు గారు. నాకు అర్థం కాలేదు అంటే, సరే నీకు అర్థం కాలేదు కదా! నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను అన్నాడు. అప్పుడు చెప్తాననమాట. ఒక రాజు ఉన్నాడంట. చదువుదాం. ఎన్నో వచనం అంటే 23. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. ఒక రాజు ఉన్నాడు. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని వద్దకు తేబడును. 10,000 తలాంతులు అచ్చి ఉన్నాడు. అచ్చి ఉండడం అంటే రుణపడ్డాడు. రుణపడ్డాడనమాట. ఎన్ని తలాంతులంట? 10,000 తలాంతు. తలాంతు అంటే కింద పుట్టినోడు రాయబడ్డది రూ. 3,600. రూ. 3,600. 3,600 ఇంటూ 10,000 ఎంత? నేను 3,600 ఇంటూ 10,000 అన్నానండి. సుమారుగా మీరు లెక్క పెడితే ఒక 30 లక్షలు చిల్లరే వస్తది. ఒకసారి లెక్క పెట్టండి. కాలిక్యులేటర్ ఉందా? లేదండి ఎవరి దగ్గర? ఉన్నవారు ఒకసారి లెక్క పెట్టండి. 3,600 ఇంటూ 10,000 కొడితే సుమారుగా ఎంత వస్తదంటే ఇంకా ఎక్కువ వస్తది. 30 లక్షలు రావచ్చేమో. అంటే ఎంత బాకీ ఉన్నాడు చూడండి. ఎంత బాకీ ఉన్నాడు? లక్షల్లో బాకీ ఉన్నాడు. ఇంటికెళ్ళిన తర్వాత చూడండి, కాలిక్యులేటర్ ఉంటే, ఫోన్ ఉంటే ఒకసారి 3,600 ఇంటూ 10,000 కొట్టండి. సున్నాలు ఎక్కువ వస్తాయి కాబట్టి మనకు లెక్క పెట్టడం కష్టం. ఏమండి? 3,60,000 అండి. ఏంటి అంత బాకీ ఉన్నాడంట. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చాడంట. మరి నా బాకీ తీర్చవా అని అడిగాడంట. నా బాకీ తీర్చవా అంటే, సరే ప్రభువా నేను తీర్చేస్తాను అన్నాడంట. నేను తీర్చేస్తాను అని చెప్పేసి ముందన్నాడు. అప్పుడు మరలా మాట్లాడుతున్నాడు చూడండి. కాబట్టి ఆ దాసుడు తన ఎదుట సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించును. అయ్యా నన్ను దయతో క్షమించు, నేను తీర్చను అనట్లేదు, నేను తీర్చేస్తానన్నాడు. నేను తీర్చను అనలేదు. అక్కడ ఏమన్నాడు? నేను తీర్చేస్తాను ప్రభువా, కాబట్టి దయతో నా భార్యని నా బిడ్డలను అందరినీ విడిచిపెట్టా అంటే, మరి ఆయనకి ఏమి మంచి మనసు కలిగిందో వెంటనే క్షమించేశాడంట. చూడండి, ఆ దాసుని యజమానుడు కనికరపడి ఏం పడ్డాడు? కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. అప్పు క్షమించేశాడు. అంటే ఇంకా కట్టాల్సినటువంటి పని లేదు, హ్యాపీగా వెళ్ళిపోన్నాడు. ఒక 3 లక్షలు అనుకుందాం పోనీ అప్పు. ఎంత? ఏమండి? 3 లక్షలు ఉంది అప్పు. 3 లక్షల అప్పు మరి కడతావా లేదా అని అడిగాడంట. అయ్యా నేను కొంచెం టైం ఇవ్వు కడతాను అన్నట్టు నెట్టుకొస్తున్నాడనమాట. చివరికి రాజు అన్నాడు, లేదా యజమాని అన్నాడు, సర్లే నేను క్షమించేసాలని నీ భార్యని పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయేవాడు మధ్యలో ఆగాడనమాట. ఆగి వీడి దగ్గర ఇంకొకటి అప్పు తీసుకున్నాడు. వీడే ఒకటి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఏమండి? వీడి దగ్గర ఇంకొకటి ఏం చేశాడు? అప్పు తీసుకున్నాడండి. ఎంత తీసుకున్నాడు? అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులను ఒకని వైపు చూసి, ఎంతంట దేనారం అంటే? ఇంచుమించు ₹1/2 అని రాయబడ్డది చూడండి. దేనారం అంటే ఇంచుమించు ₹1/2. 100 దేనారం అంటే ₹50 అండి అంతే. అంతే కదండి. 100 అంటే ₹100. అందులో ₹1/2 అంటే కట్ చేస్తే ₹50. ₹50 అప్పు ఉన్నాడంట అంతే. అక్కడెంత? 3 లక్షల అప్పు ఎంత? ₹50 ఎంత? నాకు కుదరదు, నువ్వు ఇస్తావా లేదా అని పట్టుకున్నాడంట. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలిపడి నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. చూడండి, ఇటు ₹50 కొరకు ఏం చేశాడు? చెరసాలలో వేయించాడు. మరి ఇతను క్షమించబడ్డాడు. ఇతనెంత? ఏమండి ఎన్ని తప్పులు చేశాడండి. ఒక్కొక్క రూపాయి ఒక తప్పు అనుకుంటే 3 లక్షల తప్పులు చేశాడు.
మరి ఇతను ఎన్ని తప్పులు చేశాడు? 50 తప్పులు చేశాడు. అంతే కదా! ఇతను ఏం చేశాడు? ఏంటి 50 తప్పులు చేసినోడిని క్షమించలేకపోతున్నాం. 3,00,000 తప్పు చేసినోడిని ఆ దేవుడు ఏం చేశాడు? క్షమించేశాడు. అంటే దేవునికి ఎవరు ఎక్కువ రుణపడ్డారు అంటే, ఇదిగో ముందు క్షమించబడ్డాడు కదా! క్షమాపణ పొందాడు కదా! అతనే ఎక్కువ రుణపడ్డాడు. ఎక్కువ రుణపడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే కనికరపడి అని రాయబడ్డది చూడండి. కనికరపడి ఏం చేశాడంటే అప్పంతా కూడా క్షమించేసాడంట. ఏమనలేదంట. సరే వెళ్ళిపో అన్నాడంట. వెళ్ళేవాడు దారిలో సరే నా అప్పింత క్షమించబడ్డది కదా! సరే ఈ రూ. 50 ఏముందిలే లేదంటే 100 దేనారములు ఏముందిలే నేను క్షమించేస్తాను. నీ భార్యని, నీ పిల్లల్ని తీసుకెళ్ళిపోవయ్యా అనకుండా చెరసాల్లో వేయించాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది? ఆ! రాజుకి తెలిసింది. దాసులందరూ చెప్పారంట, "రాజా ఇదిగో మరి నువ్వు క్షమించావు బానే ఉంది. వెళ్ళేవాడు మధ్యలో ఏం చేశాడు? వాడి దగ్గర ఇంకొకడు అప్పున్నాడంట. వాడిని చెరసాల్లో వేయించాడు" అన్నప్పుడు, "ఏటి ఈ దుర్మార్గుడు ఇలా మారిపోయాడు" అని చెప్పేసి రాజు పిలిచి చూడండి ఏం చేశాడో. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, "చెడ్డ దాసుడా, హ్మ్. నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కనికరించిన ప్రకారం నీవును నీ తోడి దాసును కనికరింపవలసి ఉండెను గదా! అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. అంటే చెల్లించే వరకు కూడా బాధ పెట్టే వరకు అప్పగించేసాడంట. అప్పుడు అంటున్నాడమాట పొద్దున చదివిన మాట. మీరు మీ హృదయపూర్వకంగా ఏం చేయాలి? ఆ! సహోదరుని క్షమించిన యెడల అప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు కూడా ఏం చేస్తాడు? అంటే వీడు క్షమాపణ పొందాడు కానీ, వీడు మాత్రం ఎవరిని క్షమించట్లేదు. వీడు రక్షించబడ్డాడు కానీ, ఏవండీ మిగిలిన వాళ్ళని రక్షించడానికి ఏ ప్రయత్నము కూడా చెయ్యట్లేదు. వీడైతే బాగుపడిపోయాడు. కానీ మిగిలిన వాళ్ళని కూడా ఏం చేయాలి? బాగుపరచాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఎవరికి రుణపడ్డాము అంటే పౌలు గారు మాట్లాడుతున్నారు. రోమీలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమీలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము 14, 15 వచనాలు చూడండి. రోమీలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము గ్రీసు దేశస్థులకును హ్మ్. గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్థుడని. చూడండి. నేను ఎవరెవరికి రుణస్థుడిని అంటే నేను గ్రీసు దేశస్థులకి రుణస్థుడిని. గ్రీసు దేశస్థులు కాని వారికి రుణస్థుడిని. మూఢులకి రుణస్థుడిని, జ్ఞానులకి రుణస్థుడిని. అయ్యా ఎంత తీసుకున్నావయ్యా వారి దగ్గర అని అడిగితే, నేను తీసుకున్నది డబ్బులు కాదు. నా ప్రభు నన్ను రక్షించాడు. ఈ రక్షణ భాగ్యం ప్రపంచానికి నేను ఇవ్వాలి. అంటే రక్షణ లేని వారందరికీ నేను రుణస్థుడినే. అంటే ఎవరైతే బాప్తిసం పొందుకోలేదో, ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించట్లేదో, ఎవరైతే మన చుట్టూ మన ఈ యొక్క వీధుల్లో, మన యొక్క ప్రాంతాల్లో ఎవరైతే దేవుని వాక్యం లేక తిరుగుతున్నారో వారందరికీ మీరు రుణస్థులే. వారందరికీ మీరు రుణస్థులే. అంటే మీరు ఎవరికి రుణపడ్డారంటే దేవుడికి రుణపడ్డారు. ఏవండీ ఆయన రుణం తీర్చుకోలేం. క్రీస్తుకి రుణపడ్డాం. ఆయన రుణమూ తీర్చుకోలేం. ఏవండీ మూడవదేంటంటే, ఎవరైతే బాప్తిసం పొందుకోలేదో, ఎవరైతే రక్షణ పొందుకోలేదో వారందరికీ మనం రుణపడ్డాం. ఇప్పుడు వీరి రుణం తీర్చుకోగలమా? తీర్చుకోగలం. ఏమంటే దేవుడి రుణాన్ని తీర్చుకోలేము మనం. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. ఆయనకి ఏమి ఇవ్వగలం? పాట పాడతాం కదా! ఏదో పాట ఉంటదండి. నీవు చేసిన ఉపకారములకు ఏమి ఇవ్వగలనయ్యా? అంటే ఏమి ఇవ్వలేనని చెప్పేస్తామాట ఒక మాటలో. నిజానికి ఏమి ఇవ్వలేం. ఆయన అడిగాడనుకోండి, నాకు 1000 గొర్రెలు కావాలన్నాడనుకోండి ఎక్కడ తెస్తాం? ఎక్కడ తెస్తాం చెప్పండి? 1000 గొర్రెలంటే ఎక్కడ తెస్తాం? ఒక గొర్రె ఒక 10,000 అనుకుంటే 1000 గొర్రెలు. ఆస్తులు అమ్ముకోవడమే. అమ్ముకోవడానికి కూడా అంత ఆస్తి ఉండదు మన దగ్గర. 1000 గొర్రెలు కొనడానికి. ఆయన ఏమడిగాడంటే మారు మనసు అడిగాడు. నీ హృదయం కావాలన్నాడు. నలిగిపోయినటువంటి నీ హృదయం కావాలన్నాడు. మారినటువంటి నీ హృదయం కావాలి అన్నాడు. మారినటువంటి నీ హృదయం దేవునికి ఇవ్వాలంటే మధ్యలో కొంతమంది వారిని మార్చాలి. అందుకే క్రీస్తు గురించి రాయబడిన మాటలేంటంటే ఆయన మధ్యవర్తి అని రాయబడ్డది. ఎవరికంట? దేవునికి మనకి మధ్యవర్తి ఎవరు? ఆయన. ఆయన వచ్చాడు, మనల్ని రక్షించాడు, కాపాడాడు. ఇప్పుడు మారలేనటువంటి ప్రజలకి మనం ఎవరు? మధ్యవర్తులం. అంటే మార్పు లేని ప్రతి ఒక్కరికి మనం రుణపడ్డాం. ఎంత రుణపడ్డామో మీరు ఆలోచించండి. ఎవరైతే మారలేదో మన ఫ్యామిలీలో వాళ్ళందరినీ మార్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంటే వాళ్ళందరికీ కూడా మనం రుణపడే ఉన్నాం. మనం ఇంకా అప్పుల్లోనే ఉన్నాం.
బయటకు రాలేదు. ఏవండి? నేను భౌతికపరమైన అప్పులు చెప్పట్లా. ఏ పరమైన అప్పులు? ఆత్మీయపరమైన అప్పుల్లో ఉన్నాం. ఏంటది? ఎవరైతే రక్షణ లేదో మన ఫ్యామిలీలో, ఎవరైతే మన కుటుంబంలో లేరో, ఎవరైతే మన చుట్టుపక్కల ఏవండి రక్షణ భాగ్యం లేక తిరుగుతున్నారో, వాళ్ళందరికీ కూడా వాక్యం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. మనం చెప్పలేమా? కొంతమంది చేత చెప్పిందాం. మనం చేయలేమా? కొంతమంది చేత చేయిందాం. ఏవండీ మనం చేయలేమా? చేసేవారితో మనం ఏమవుదాం? చేసేవారితో మనం పాలిభాగస్తులవుదాం. ఏవండీ మనం చేయలేం కొన్ని కార్యక్రమాలు. సరే చేసేవాళ్ళుంటారు. వారితో మనం ఏమవుదాం? వారితో మనం పాలిభాగస్తులవుతే, వారితో పాటు మనం కూడా దేవుని పని చేస్తున్నట్టు, వారు దేవుని రుణాన్ని తీర్చుకుంటున్నారు. అంటే మనుషుల ద్వారా మనం కూడా ఆ పనిలో ఉంటే, మనం దేవుని రుణాన్ని కొంతైనా ఏం చేస్తాం? తీర్చుకుంటాం. ఎందుకంటేనండి, ఈ జీవితం అండి ఆయన పెట్టినటువంటి భిక్ష. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వచనాన్ని ఒకసారి చూడగలిగితే ఏవండీ? గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనాన్ని చూడగలిగితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నారు. ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నా. అంటే ఇప్పుడు నేను జీవిస్తున్నటువంటి జీవితం ఎవరిదంట? తీశారండి? మరలా ఒకసారి చదువుదామా? 2వ అధ్యాయము 20 వచనం. క్రీస్తే నా యందు జీవించుచున్నాడని చెప్పి, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము అంటే ఇప్పుడు నేను ఈరోజు ఇలా బ్రతికి వాక్యం చెప్తున్నాను. ఈరోజు ఇలా నేను బ్రతికి ఏవండి వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. మీరు కూడా ఇలా ఉండి వాక్యాన్ని వింటున్నారు కదా! ఈ జీవితము ఎవరు పెట్టిన భిక్ష? చూడండి ఎంత గొప్పగా చెప్పాడంటే, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందల విశ్వాసము వలన జీవించుచున్న. అంటే నా కొరకు తన కుమారుడు, దేవుని యొక్క కుమారుడు ఏమయ్యాడు? అప్పగించుకొని నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. అంటే ఈ జీవితం ఎవరో పెట్టినటువంటి భిక్ష. అది ఎవరో కాదు, ఆయన ఎవరంట? మహారక్షకుడు అని రాయబడ్డది. తీతుకు రాసిన పత్రికలో ఆయన గురించి మహాదేవుడు, మహారక్షకుడు అని రాశాడు. అంటే ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన మహాదేవుడు అని రాశాడండి. మహారక్షకుడు అని రాశారు. అంత గొప్ప రక్షకుడైనటువంటి ఆయన నన్ను ప్రేమించి నా కొరకు ఉచితముగా అనుగ్రహించినటువంటి కృప, ఈ రక్షణ భాగ్యం, ఈ జీవితం. ఏమండి? ఇంత గొప్ప జీవితాన్ని ఎవరిచ్చారు? దేవుడు మనకు అప్పగిస్తే మనము సిగ్గుమాలిన జనులారా ఏమంటున్నాడు ఆయన? సిగ్గుమాలిన జనులారా గాలికి పొట్టెలా అయితే ఎగురుతుందో అలా తిరుగుతున్నాము కానీ దేవుని మాటలు వినడానికి ఏం చేయట్లేదంట? రావట్లేదంట. ఒకవేళ రాను అంటే దేవుడు చెప్పే ఒకే ఒక మాట, ఇదిగో విధి నిర్ణయం కాక మునిపే నువ్వు రా. ఒకవేళ నేను నిర్ణయం తీసేసుకున్నాను అనుకో, నువ్వు వచ్చినా ఏముండదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే పాతాళం వెళ్ళిపోయినా దేవుడు సువార్త ప్రకటిస్తాడులే అక్కడ మారదామని అనుకుంటున్నారు. అక్కడ మార్పు ఏముండదు, మాడిపోవడం తప్ప. ఏమండి? ఇక్కడే మారాలి, ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే దేవుని గురించి ఆలోచించాలి, ఇక్కడే అందరి రుణాలు తీర్చుకుని వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దేవుడి కొరకు బ్రతికేది ఏముండదు, అసలు ఆ జ్ఞానమే ఉండదు. అక్కడ ఏడ్పే. తెలుసు కదా, ధనవంతుడు లాజరు సందర్భాన్ని చదువుతున్నప్పుడు ధనవంతుడు అంటాడు, అయ్యా ఒకసారి లాజరుని పంపించు అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు అంటారు, ఇంతకాలము నీ దగ్గర మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు విన్నావా? వినలేదు. ఆయన ఆలోచన కూడా ఏంటంటే, నాలాగే నా సహోదరులు కూడా కింద ఉన్నారు. నాకు ఎంతమంది సహోదరులు? ఒక 5గురు సహోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా నాలాగే అలాంటి వాళ్ళు చెడిపోయిన వారే. కాబట్టి వారిని మార్చుకుంటాను, ఒకసారి పంపించు అన్నాడు. ఒకసారి పంపించు, నేను మార్చుకుంటానంటే, ఒకసారి చచ్చిపోయినోడు ఇక్కడ రావడమే తప్ప మరలా తిరిగి వెళ్ళడం లేదు. కింద ఎవరున్నారు? కింద ఎవరున్నారు? ఆల్రెడీ మోషే ప్రవక్తలు ఉన్నారు కదా, వారు చెబుతున్నారు కదా, వినొచ్చు కదా. దేవుడు కూడా అదే అంటాడండి. ఆల్రెడీ ఇంకో పలుమూరులో చెప్తున్నారు కదా వాక్యం, వినాలి కదా, మారాలి కదా. నువ్వేం చేయలేదు? మారలేదు. ఇప్పుడు నేను చచ్చిపోయాను, నువ్వు కిందకెళ్ళి చెప్పినా, పైకొచ్చి చెప్పినా ఏమైనా ప్రయోజనం ఉందా?
ఏ ప్రయోజనం లేదు. జీవితం ఉన్నప్పుడే వాక్యాన్ని అంగీకరించాలి. వయసు ఉన్నప్పుడే దేవునిలోనికి రావాలి. సమయం ఉన్నప్పుడే దేవుని మాటలు వినాలి. సమయం అయిపోయిన తర్వాత, వయసు అయిపోయిన తర్వాత ఏవండీ ఇంక ఎంత సువార్త కార్యక్రమాలు చెయ్యాలనుకున్నా మనం చేయలేము. రావడమే కష్టమైపోద్ది కదా! అంతే కదండీ! వయసు అయిపోయిన తర్వాత దేవుని మందిరానికి రావడమే కష్టం. అనేది ఇంకేం చేయగలం సువార్త? అందుకే వయస్సు ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే మనం ఎవరికైతే రుణపడ్డామో వారి రుణాలన్నీ ఏం చేయాలి? తీర్చుకుని వెళ్ళిపోదాం. మన ఇంట్లో ఎవరో మారలేదు. వారికి రుణపడ్డాం మనం. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికెళ్ళిన తర్వాత వారి రుణం తీర్చేసుకుందాం. ఏదోలా చెబుదాం. కాళ్ళు పట్టుకుంటారో అండ్ ఏం చేస్తారో మొత్తానికి ఏం చేయాలి వాళ్ళని? ఎందుకంటే ఇందాక వాక్య భాగం చదివాం కదా! ఎక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వాక్య భాగం చదివాం మనం. 9వ అధ్యాయం చివరగా చూద్దాం. ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదివాం కదా! నేను సువార్తను ప్రకటించుచున్నాను. నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద ఉంది. ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? ఎవరికి వాళ్ళు చదువుదామండి. ఎవరికి వాళ్ళు ఒకసారి చదువుదాం. సువార్తను ప్రకటించవలసినటువంటి ఒకసారి అందరూ చదువుదామా? అదే మాట అందరూ. బైబిల్ తీశారండి అందరూ? తీశారా? ఒకసారి చూసి అందరూ ఒకే స్వరంతో సువార్తను ప్రకటించవలసిన భారము ఆ! ఎవరి మీద ఉందంటే నా మీద ఉంది, మీ మీద ఉంది, అందరి మీద ఉంది. చాలామంది ఇది కూడా చెప్పట్లేదు. ఎవరు చెప్పలేదు? ఒక్కసారి అందరూ చెప్పండి అన్నాను. అది కూడా చెప్పట్లేదు. మరలా గట్టిగా చెప్దామా ఒకసారి? సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉంది. ఎందుకంటే ఆయన నా పాపాలు క్షమించాడు. నేను ఎన్ని పాపాలు చేశాను? అంటే పౌలు గారు అంటారు, పాపుల్లోనే ప్రధాన పాపిని అన్నాడు ఆయన. పాపులు వరుస పెడితేనంట ప్రధాన పాపి ఎవరు? ఆయనే అంటున్నాడు. అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు అన్నమాట, నేను ప్రధాన పాపిని అని. పరుగు పందాలు పెట్టినప్పుడు నేనే ఫస్ట్ వస్తానంటారు కదా! ఏమండి తినే పోటీలు పెట్టినప్పుడు కూడా ఏమంటాం? నేనే ఫస్ట్ తింటానన్నట్టు. పాపుల్లో ఎవరంట? ప్రధాన పాపి నేనే అన్నాడు. అంటే ఆయన ఎన్ని పాపాలు చేశాడో అన్ని పాపాలని రాజు క్షమించాడు. మనం చదివాం కదా! 10,000 తలాంతులు అచ్చి ఉంటే 10,000 తలాంతులను ఏం చేశాడు? క్షమించేశాడు. మరి మిగిలిన వారు చిన్న చిన్న పాపాలే. ఈ చిన్న చిన్న పాపాలను కూడా క్షమించడానికి, వారిని మార్చడానికి సువార్తను ప్రకటించాల్సినటువంటి బాధ్యత, భారము నా మీద ఉంది. ఇక జీవించేవాడిని నేను కాదు, ఆయనే నా ఎడల జీవిస్తున్నాడు. నేను ప్రకటించకపోతే నాకేం దొరకదు? చదవండి ఆ మాట, కంటిన్యూ చేద్దాం. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం. సువార్త ప్రకటించకపోతే శ్రమ, ఇష్టపడి చేస్తే జీతం. అంటే ఎంత ఇస్తాడు దేవుడు అనేది మన ఊహకి కూడా అందనంత గొప్పదిస్తాడు దేవుడు. ఏమంటే జీతం కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? పని చేయాలి. పని చేయకపోతే శ్రమ అంట. ఏంటా పని? సువార్తని ప్రకటించి. ఇంతకీ సువార్త అంటే ఏంటి? అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాన్ని ప్రకటించడమే సువార్త. ఆ సువార్తను ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఒక భారంగా తీసుకుని ప్రకటించాలి. అనేక మందిని మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇదిగో నేను కలిగి ఉన్నాను అంటున్నాడు. అందుకే నాకు నేను తగ్గించుకున్నాను అన్నాడు. చూడండి 19వ వచనంలో అంటాడు, నేను దాసుడిగా మారిపోయాను అంటాడు. చూడండి 19వ వచనంలో, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకే అందరికీ నన్ను నేనే దాసునిగా. అంటే ఇంకా చాలా మంది నేను సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను దాసుడిగా అయిపోవాలి. కాబట్టి నేను దాసుడిని అయిపోయాను అన్నాడు. అందుకే ఎక్కడ గొప్పతనం కోరుకోలేదండి ఆయన. ఎక్కడ సన్మానాలు కోరుకోలేదు, గౌరవాలు కోరుకోలేదు, ఏమంటే ఆస్తులు ఇవేమీ కోరుకోలేదు. ఎక్కడికెళ్ళినా మీరు గమనించండి, తిండి లేకపోయినా సరే అలా సువార్త ప్రకటించేవాడు, వెళ్ళిపోయేవాడు. బట్టలున్నా లేకపోయినా, ఉండడానికి ఇల్లున్నా లేకపోయినా, ఏమంటే ఒక చోట సన్మానం చోట ఒక మంచి పేరు కూడా పెడతారు ఆయనకి. బర్నబా గారికి, ఈయనకి. మాకేమి వద్దు అన్నాడు. మాకేం అవసరం లేదన్నాడు. సువార్త ప్రకటించాడు, వెళ్ళిపోయాడు అంతే. కారణం ఏంటంటే, నేను అనేక మందిని రక్షించాలంటే ఫస్ట్ నేనేం చేయాలి? నేను తగ్గించుకుని ఉండాలి. నేను ఎప్పుడైతే తగ్గించుకుని ఉంటానో అందరూ నాతో మాట్లాడతారో, ఎప్పుడైతే అందరూ నాతో మాట్లాడతారో ఇంకా ఎక్కువ మంది ఏమవుతారు?
నా దగ్గరకు వస్తారు, దేవుడి దగ్గర నేను చేర్చిన వాడిని అవుతానని సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత, ఆ భారం ఎవరి మీద ఉంది? నా మీద ఉంది అన్నాడు. ప్రకటించాడండి. అలాగే చనిపోయాడు ఆయన. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం కూడా చూద్దాం. చివరి మాటగా చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 15. జీవించువారు ఇక మీదట ఎవరి కొరకంట? తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని. జీవించేవారు ఇక మీదట ఎవరి కొరకు వారు జీవించడం కాదంట. మరి ఎవరి కొరకు జీవించాలి అంటే, ఇదిగో ఎవరైతే ఎవరైతే ఈ భూమి మీదకి వచ్చి మృతి పొంది తిరిగి లేచారు. ఇందుకు ఎవరి కొరకు తిరిగి లేచారు అంటే, ఇదిగో పాపుల కొరకు, అపరాధాలు చేసిన వారి కొరకు ఆయన మరణించాడు. ఇప్పుడు మనం కూడా ఎవరి కొరకు జీవించాలి? ఆయన అందరి కొరకు మృతి పొంది ఉన్నాడని నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరుగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. అంటే క్రీస్తు దేవుడు, ఆ క్రీస్తు మనల్ని రక్షించాడు. మేము అనేక మందిని ఏం చేయాలి? రక్షించాలి, కాపాడాలి. ఇది ఎవరి బాధ్యత? మన బాధ్యత. ఇది ఎవరి బాధ్యత? మన బాధ్యత. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరికి రుణపడ్డాం? ఇంకెవరికి రుణపడ్డాం? క్రీస్తుకు రుణపడ్డాం. ఇంకెవరు రుణపడ్డాం? ఏమండి? మనుషులందరికీ రుణపడ్డాం. అంటే ఎవరైతే రక్షణ పొందలేదో వారందరికీ రుణపడ్డాం. ఇందులో కూర్చున్న వారు ఎవరైతే ఇంకా బాప్తిస్మం పొందలేదో వీళ్ళందరికీ నేను రుణపడ్డాను, మీరు రుణపడ్డారు, అందరూ రుణపడ్డారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? వారిని మార్చాలి. మనం బలవంతం చేయకూడదు. ఫస్ట్ ఏం చేయాలి? వారిని మార్చాలి, వారిని రక్షించాలి, వారిని ఎలా బయటికి తీసుకురావాలో చూడాలి. బాప్తిస్మం పొందిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తారు? మళ్ళా పాపం చేస్తారు. మరి వారిని కూడా ఏం చేయాలి? వారిని కూడా రక్షించాలి. ఎలాగైనా కాపాడాలి. అందుకే మన హృదయపూర్వకంగా ఏం చేయాలంట? క్షమించండి. ఎందుకంటే దేవుడు హృదయపూర్వకంగా అందరినీ క్షమించాడు. మీరు కూడా హృదయపూర్వకంగా అందరినీ క్షమించండి. అందరి కొరకు ప్రార్థన చేయండి. అందరి గురించి ఆలోచించండి. అందరినీ మీరు ఏం చేయాలి? క్షమించండి. అంటే ప్రజలందరికీ మనం రుణపడ్డాం. మనం సువార్త ఖచ్చితంగా చెయ్యాలి. ఇది మన బాధ్యత. సువార్తను ప్రకటించకపోతే మనకేంటి? శ్రమ. ప్రకటిస్తే జీతం వస్తది. ప్రకటించకపోతే శ్రమ వస్తది. ప్రకటిస్తే జీతం వస్తది. జీతం కావాలో, శ్రమ కావాలో ఒకసారి ఆలోచించుకుని, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని, విధి నిర్ణయము కాకమునిపే మనం ఏం చేద్దాం? చదివాం కదా, జఫన్యా గ్రంథంలో చదివాం. విధి నిర్ణయము కాకమునిపే మనం ఏం చేయాలంట? మారాలి. ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు గంటలు మోగుతున్నాయి కదా, 9 అయిందని. అక్కడ బూర మోగుతుందన్నమాట. ప్రభువా వెళ్ళిపో అంటాడు దేవుడు అంతే. అది మోగిందంటే ఇంకెవ్వరూ ఆపలేరు. ఒక్క 5 నిమిషాలు ప్రభువా బాప్తిసం అక్కడే ములిగేసి వస్తానన్న దేవుడు కుదరదంటాడు. ఎందుకు? నీకు ఎంత టైం ఇచ్చాను నాయన, ఎంత టైం ఇచ్చాను నీకు, మారావా? లేదు. ఇప్పుడు మారితే నేను ఎలా ఊరుకుంటానంట అంతే. నాకు చాలా పని ఉందన్నా కుదరదు. కాబట్టి సమయం ఉన్నప్పుడు ఏం చేద్దాం? దేవుడి కొరకు ఆలోచిద్దాం. ఏమండి? మారిన ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది. ఏంటంటే మారిన వారిని మార్చే బాధ్యత ఎవరి మీద ఉంది? మనందరి మీద ఉంది. ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. మోకరిందామండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి మోకరించి ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, దేవుడు మన ఎడలు చూపినటువంటి ప్రేమ ఎంత గొప్పగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం జీవిస్తున్నామంటే కారణం మన యొక్క శక్తి కాదు, మన యొక్క దయ కాదు. ఆయన మనకు పెట్టినటువంటి ప్రాణభిక్ష. ఆయన మనకు జీవితాన్ని దయచేశాడు కాబట్టి ఈరోజు మనం బ్రతికున్నాం. లేదంటే మనం కేవలం ఏ ప్రయోజనం లేనటువంటి ప్రజలమండి. ఒక్కసారి ఆయన మన ఎడలు చూపించినటువంటి ప్రేమను బట్టి మనందరం కూడా దేవుణ్ణి క్షమాపణ కోరదామండి. ఎందుకంటే మనం చేసినటువంటి పాపాలను బట్టి, తప్పులను బట్టి ఆయన ఎంత ప్రేమించాడో ఒకసారి అందరూ కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతూ, ఎవరైతే మన కుటుంబాల్లో, మన యొక్క బంధువుల్లో, స్నేహితుల్లో మారలేదో వారందరి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. వారందరినీ కూడా దేవుడు మార్చాలని, వారందరూ కూడా మారాలని, వారందరూ దేవుని సంఘానికి, మందిరానికి రావాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దామండి.
ప్రార్థన చేసుకుందాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. అయ్యా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. అయ్యా, ఇప్పటి వరకు తండ్రి ఎన్నో ఆత్మీయ సంగతులు నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి తండ్రి వందనములు. నిజమే తండ్రి, మీకు ఎంతో రుణపడి ఉన్నాం. ఎంతో సృష్టిని తండ్రి చేసి మా ముందు పెట్టారు. తినడానికి ఆహారాన్ని ఇచ్చారు. ఎక్కడెక్కడో పడినటువంటి ఆహార వస్తువులన్నీ ఇదిగో తండ్రి రోజు మేము దేవా తింటున్నామంటే కారణం మీ కృప. దేవా, చివరికి మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి దేవా మా కొరకు తండ్రి ఆయన మరణించేంతగా తండ్రి, శిలువ మరణం పొందినంతగా తండ్రి విధేయత చూపించాడయ్యా. ఇదిగో తండ్రి, ఏమిచ్చి దేవా మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ఒక పాపిని మార్చమంటున్నారు తండ్రి. దేవ, ఇదిగో తండ్రి, మారలేనటువంటి బిడ్డలకు తండ్రి దేవా వాక్యాన్ని చెప్పి వారిని మార్చుటకు తండ్రి ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి తండ్రి వందనములు దేవా. దేవ, ఇదిగో తండ్రి, సువార్తను ప్రకటించాల్సినటువంటి బాధ్యత భారము మా మీద ఉందని తండ్రి మీరు తెలియచేశారయ్యా. సువార్తను ప్రకటిస్తే మాకు జీతమని, ప్రకటించకపోతే మాకు శ్రమను తండ్రి దేవ వాక్యం సెలవిస్తుంది. మేము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మాకు మేము ఆలోచించుకునేటటువంటి ఆయా జీవితాన్ని తండ్రి మాకు దయచేయండి. అలాగే తండ్రి దేవా, ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని బట్టి తండ్రి ప్రార్థన చేయించున్నాం. అయ్యా, ఇదిగో తండ్రి, తల్లిగారు ఎంతో దేవా వేదనలో ఉన్నారు. దేవ, ఇదిగో తండ్రి, మరి స్థలం విషయంలో కూడా తండ్రి ఎన్నో గొడవలు జరిగినప్పుడు ఇదిగో తండ్రి ప్రార్థన చేసి ఉన్నాం. మీరు అద్భుతాన్ని చేశారు తండ్రి. ఎంతో ఖర్చు అయింది తండ్రి. దేవా, నీ చిత్తాన్ని బట్టి దేవా రెట్టింపు జీవితాన్ని తండ్రి వారికి దయచేయండి. ఇక నువ్వు ఎటువంటి సమస్యలు లేకుండా ఆ గృహాన్ని తండ్రి చక్కగా కట్టుకోవడానికి తండ్రి కావలసినటువంటి ధనాన్ని దేవా మీరు దయచేస్తారని తండ్రి కోరుచున్నాం. తల్లిగారు కూడా మంచి ఆరోగ్యాన్ని దేవా మీరు దయచేయండి. అలాగే తండ్రి, వారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి తండ్రి ప్రార్థన చేయించున్నాం. పెద్ద కుమారుని వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవిదిగో తండ్రి, వారి యొక్క కుమార్తె రిషిత తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉందని తెలియపరిచారు. దేవా, బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, బిడ్డకు ఆరోగ్యాన్ని తండ్రి మీరు దయచేయండి. అలాగే తండ్రి, వారు చేస్తున్నటువంటి పనిపాట్ల విషయంలో దేవా మీరు తోడుగా ఉండి నడిపించండి. దావీదుకు తండ్రి మంచి కాపుదలు ఇవ్వండి. అలాగే తండ్రి, సంతోష్ గాని వారి కుటుంబాన్ని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. దావీదుకు తండ్రి దేవా వారు చేస్తున్న పనిపాట్ల విషయంలో దేవా మీరు తోడుగా ఉండండి అయ్యా. నీ కుమారుడు కూడా తండ్రి మారి నీ మందిరానికి రావడానికి తండ్రి కృప చూపించండి. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి దేవా ప్రార్థన చేయుచున్నాం. కుమారుని కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యాన్ని దేవా మీరు దయచేయండి. అలాగే తండ్రి, మరి చిన్న కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డ చేస్తున్నటువంటి దేవా పనిపాట్ల విషయంలో కూడా దేవా మీరు తోడుగా ఉండండి. అలాగే తండ్రి, ఆ బిడ్డ కూడా తండ్రి దేవా నీ మాటలు విని తండ్రి నీ యొక్క మందిరానికి తండ్రి రావడానికి తండ్రి కృప చూపించండి. కుటుంబాన్ని అంతని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మరింతగా దీవించి ఆశీర్వదిస్తారని తండ్రి కోరుచున్నాం దేవా. అలాగే తండ్రి, రేపటి దినాన్ని జరగబోతున్నటువంటి దేవా ఇదిగో తండ్రి గృహ కూడికలో కూడా దేవా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ మరొకసారి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దేవా మీరు దయచేస్తారని తండ్రి కోరుచున్నాం దేవా. అలాగే తండ్రి, మరి రాహుల్ కూడా తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారని ఉదయకాలం తండ్రి తెలియపరిచారు. బిడ్డను కూడా ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డకు కూడా దేవ మంచి ఆరోగ్యాన్ని దేవ మీరు దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ యొక్క కుటుంబానికి కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షంబున్ కృమ్మారించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలు. మరి పలహారం పంచుతుండగా ప్రత్యేక పాట డేవిడ్ రాజు గారు వచ్చి పాడతారు. హల్లెలూయా. యేసే నా జీవిత నావాయిలేస, ప్రభు యేసే పరలోకపు నావాయిలేస,
యేసే నా జీవిత నావా ఐలేసా, ప్రభు యేసే పరలోకపు నావా ఐలేసా, ఐలేసా 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 ఐలేసా, ఐలేసా 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 ఐలేసా, ఐలేసా 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 ఐలేసా. నడి సముద్ర మధ్యనున్న మన అందరినీ, పాపముతో నిండి ఉన్న మన బ్రతుకులను ఓహో, నడి సముద్ర మధ్యనున్న మన అందరినీ, పాపముతో నిండి ఉన్న మన బ్రతుకులను ఆ దేవుడు మహిమతో కాపాడెను, ఆ దేవుడు మహిమతో కాపాడెను, ఆ దేవుడు శక్తితో నడిపించెను, ఆ దేవుడు శక్తితో నడిపించెను. ఐలేసా 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 ఐలేసా, ఐలేసా 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 ఐలేసా, ఐలేసా 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 ఐలేసా. కున్నాను రావా యేసయ్యా మమ్ముగన రావా యేసయ్యా, రావా యేసయ్యా మమ్ముగన రావా యేసయ్యా, ఆపదలోన ఆదుకున్నావు దేవుడు నీవయ్యా, నా కోసం మరణించిన రాజువు నీవయ్యా, ఆపదలోన ఆదుకున్నావు దేవుడు నీవయ్యా, నా కోసం మరణించిన రాజువు నీవయ్యా. ఎన్నో ఉన్నా ఏమనుకున్నా నీవే చాలని అనుకున్నాను, రావా మమ్ముగన రావా యేసయ్యా, ఆపదలోన ఆదుకున్నావు దేవుడు నీవయ్యా, నా కోసం మరణించిన రాజువు నీవయ్యా, ఆపదలోన ఆదుకున్నావు దేవుడు నీవయ్యా, నా కోసం మరణించిన రాజువు నీవయ్యా. ఎన్నో ఉన్నా ఏమనుకున్నా నీవే చాలని అనుకున్నాను, రావా యేసయ్యా మమ్ముగన రావా యేసయ్యా, రావా యేసయ్యా మమ్ముగన రావా యేసయ్యా. పొంచి ఉన్న పగవారిని అణిచివేయుము, శత్రువుల చెంత నుండి నన్ను కాయుము, పొంచి ఉన్న పగవారిని అణిచివేయుము, శత్రువుల చేతి నుండి నన్ను కాయుము. మహాదేవుడా మహిమోన్నతుడా, మహాదేవుడా మహిమోన్నతుడా, అరణ్యంలో ఒంటరినై పడియున్నాను, అరణ్యంలో ఒంటరినై పడియున్నాను, రావా యేసయ్యా మమ్ముగన రావా యేసయ్యా, రావా యేసయ్యా మమ్ముగన రావా యేసయ్యా. ఎన్నో ఉన్నా ఏమనుకున్నా నీవే చాలని అనుకున్నాను, రావా యేసయ్యా మమ్ముగన రావా యేసయ్యా, రావా యేసయ్యా, రావా యేసయ్యా. హల్లెలూయా. నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా, నా రక్షణకాధారం ప్రభు నీవే కదా, నీవే కదా, నా నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా, నా రక్షణకాధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నిన్ను నమ్మిన వారము మమ్ము అంగీకరించుమయ్యా, నిన్ను నమ్మిన వారము మమ్ము అంగీకరించుమయ్యా, నా నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా, నా రక్షణకాధారం ప్రభు నీవే కదా, నీవే కదా. హల్లెలూయా.